అందరికీ వందనాలు. వెల్కమ్ టు ఫ్యామిలీ ప్రేయర్. హ్యాపీ ఫ్యామిలీ ఆడియోకి స్వాగతం. ఇంతకుముందు మనం పిల్లలు లేరని దిగులు చెందుతున్నావా అనే అంశాన్ని విన్నాము. ఇప్పుడు మనం కన్నబిడ్డలు కళ్ళ ముందే అనే అంశాన్ని విందాము. కన్నబిడ్డలు కళ్ళ ముందే బిడ్డలు చనిపోయినట్లయితే ఒక పట్టణంలో సేవకుడు తన భార్య 2 కుమారులు ఎంతో నమ్మకంగా సేవ చేస్తూ జీవించుండేవారు. చిన్ననాటి నుండి ఆ తల్లిదండ్రులు బిడ్డలను ఎంతో ప్రేమతో భయభక్తులతో పెంచారు. ఆ తండ్రి చేసే సేవకు బహుగా సేవించేవారు. ఓ రోజు ఆ సేవకుడు దూర ప్రాంతములకు సేవ నిమిత్తము తన భార్యను కుమారులను విడిచి వెళ్ళవలసి వచ్చింది. ఆ సేవకురాలు తన కుమారులతో కలిసి ప్రార్థన యందును సంఘ పరిచర్య యందును బహు నమ్మకంగా కొనసాగుచుంది. యథావిధిగా ఆ రోజు తను పెందలకడనే లేచి ప్రార్థన ముగించుకుని తన కుమారులను లేపుటకు వారు పడుకున్న మంచము యొద్దకు వెళ్ళింది. ఎంత లేపినా లేవలేదు. ఆ తల్లి భయంతో ఉనికిపోతూ వారు కప్పుకున్న దుప్పటిని తొలగించింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కుమారులేక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేక అక్కడే మోకాళ్ళ మీద పడింది. సాయంత్రం వేళ దూర ప్రాంతం నుండి ఆ సేవకుడు తిరిగి వచ్చి తలుపు తట్టాడు. భార్య తలుపు తెరవగానే బాగున్నావా, పిల్లలు బాగున్నారా అని ప్రశ్నించాడు. అందుకు ఆమె, ఏవండి, మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతాను, జవాబు చెబుతారా? ఏంటి అని సందేహిస్తూ అడిగాడు ఆ సేవకుడు. ఏమీ లేదండి, ఒక ఆయన తన బంగారమును నా యొద్ద దాచిపెట్టమని తనకు కావలసినప్పుడు తీసుకొని వెళతానని చెప్పేది. నాకేమో ఇంతకాలము దాచుకున్న బంగారంపై ఎంతో ప్రేమ మక్కువ పెరిగింది. ఇప్పుడు అతను వచ్చి తన బంగారం తనకు కావాలని అడిగింది, ఇవ్వవలసిందేనంటారా అని ప్రశ్నించాను. అందుకు ఆ సేవకుడు ఓ విధముగా కోపపడుతూ, భలేదానివే, ఆ బంగారం మనది కానప్పుడు దాని మీద మనకు ఏ అధికారం లేదు. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం సంతోషంగా ఇవ్వవలసిందే గాని బాధపడటకు తావు లేదు అని బదులిచ్చింది. అలా చెబుతుండగానే తన భర్తను తన బిడ్డలు పడుకొనిన గదిలోకి తీసుకుని వెళ్ళింది. ఏవండి, మనం బాధపడకుండా తిరిగి ఇవ్వవలసిన బంగారాలు వీరినండి అని తన భర్త భుజంపై ఒరిగిపోయింది. ఆ సేవకుడు మౌనంగా తన బంగారు కొండలను చూస్తూనే వారి మంచం పక్కన మోకరిల్లి యోబు 1:21 ఉన్నట్టుగా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని కన్నీటితో పలికెను. ప్రియ కుటుంబమా, ఒకవేళ నువ్వు కూడా నీ కుమారునినో కుమార్తెనో భర్తనో తల్లినో తండ్రినో పోగొట్టుకుని ఉండొచ్చు. నిన్ను ఆదరించుటకే పరిశుద్ధాత్ముడు ఈ మాటలు రాయించి ఉన్నాడు. 1 తెస్సలోనికీయులకు 4:13 నుండి 16 సహోదరులారా, నిరీక్షించలేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గుర్తించి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. అలాగే ప్రసంగి 7:1-2 సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకు వారు దానిని మనస్సున పెట్టుదురు. గనుక క్రీస్తునందు మృతులైన నీవారు మరలా లేతురని కొంచెము కాలమైన తరువాత వారితో పరలోకమందు మనము జీవింతమని నిరీక్షణ. అంతవరకు నిన్ను ఎన్నడూ విడువని ఎడబాయని దేవుడు నీకు తోడుగా ఉన్నాడనే విశ్వాసము నిన్ను బలపరచునుగాక. ప్రేమ సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండునుగాక. ఆమేన్.